ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, నీ కడుపున పుట్టిన బిడ్డ గురించి నమ్మలేని రహస్యాన్ని చెప్తాను. ఇది నువ్వు 48 గంటల లోపలే వినాలి. జాగ్రత్త తల్లి, ఒంటరిగా తెలుసుకోవాలి. ఇది నువ్వు తెలుసుకుంటే నిజంగా నువ్వు షాక్ అవ్వడం ఖాయం. ఎందుకు ఈ మాట అంటున్నానో, నువ్వు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి వివరాలనేవి తెలుస్తాయి. మళ్ళీ చెప్తున్నా తల్లి, ఈ వీడియో నువ్వు చూసేటప్పుడు నీ చుట్టుపక్కల ఎవ్వరూ కూడా లేకుండా చూసుకొని ఒంటరిగా ఏకాంతంగా ప్రశాంతంగా కూర్చొని మాత్రమే వినాలి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారండి. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అసలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ 100% జరపబడును. ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుందండి. గురువుగారికి ఉన్నటువంటి 50 సంవత్సరముల అనుభవంతో మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలను తీర్చారు. అలాగే మీరు కూడా సమస్యల నుంచి బయటపడాలి అంటే ఈ నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం. తల్లి, ఈరోజు కేవలం నీ గురించి మాట్లాడటానికి నేను నీ ముందుకు రాలేదు. నేను ఏం చెప్పినా, ఏ సందేశాన్ని అందించినా అది నీ కుటుంబ క్షేమం కోసం, నీ బిడ్డల భవిష్యత్తు బంగారంలా మారడం కోసం, నువ్వు అనుకున్నటువంటి సంకల్పాలు నెరవేర్చడం కోసం, నీ జీవితంలో పడుతున్న కష్టాల నుంచి విముక్తి లభించడం కోసం మాత్రమే చెప్తాను. ఎందుకు అంటే నువ్వు ప్రతి క్షణం కూడా నా నామాన్ని తలుచుకుంటూ ఉంటావు. అలాగే కొంచెం కష్టం వచ్చినా, కొంచెం సంతోషం కలిగినా, బాబా సంతోషాన్ని ఇచ్చినందుకు ధన్యవాదములు అని చెప్తావు. బాబా కష్టం వచ్చింది తీర్చయ్యా అని చెప్పి చెప్తావు. కాబట్టి నేను ఇప్పుడు నీకు ఈ సందేశాన్ని నీ కడుపున పుట్టిన బిడ్డ గురించి అందించడానికి వచ్చాను. ఏంటి బాబా, నా కడుపున పుట్టిన బిడ్డ గురించి అంత గొప్ప రహస్యం ఏంటి, నాకే తెలియనటువంటి రహస్యం ఏంటి అని చెప్పి నువ్వు నన్ను అడుగుతావు. తల్లి, నీకు తెలియకుండా చాలా రహస్యాలు అనేవి జరుగుతున్నాయి. ఎందుకు, ఏమిటి, ఎలా, ఏ రకంగా అనేది నువ్వు నన్ను ప్రశ్నించకు. ఎందుకు అంటే ఇప్పుడు ఏవైతే ప్రశ్నలు అడిగానో అన్నింటికీ సమాధానం నేను చెప్తాను. కానీ ఇది నువ్వు విన్నాక షాక్ అవ్వకూడదు. ఎందుకు అంటే ఇది జరుగుతున్నది సత్యం కాబట్టి. బిడ్డా, ఇక్కడ అందరి గురించి నేను చెప్పడం లేదు. 100 కుటుంబాల గురించి నేను చెప్పడం లేదు. అలా అని చెప్పి ఇప్పుడు నేను చెప్పింది నీ బిడ్డకు వర్తించకపోవచ్చు. ఎవరైతే ఈ సమస్యతోటి బాధపడుతున్నారో వారి బిడ్డలకి మాత్రమే, ఆ తల్లిదండ్రులకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అందరూ ఈ తప్పు పని చేస్తున్నారు అని చెప్పి నేను చెప్పడం లేదు. ఈ ఒక్క పాయింట్ అనేది ఖచ్చితంగా మైండ్లో జ్ఞప్తి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది అందరినీ కూడా ఉద్దేశించి చెప్పబడింది కాదు. ఇది ఎవరికైతే ఈ సూచనలు కనిపిస్తూ ఉన్నాయో, ఎవరి ఇంట్లో అయితే ఇటువంటి వాతావరణం అనేది జరుగుతూ ఉందో, ఎవరికైతే ఇలా చేస్తున్నారేమో అని అనుమానం ఉందో, ఎవరికైతే కొన్నిసార్లు ఈ విషయాల పట్ల గొడవలు జరిగావో వాళ్ళ గురించి చెప్తున్న మాటలు. బిడ్డ, నువ్వు నవమాసాలు మోసి కానీ కంటికి రెప్పలాగా కాపాడుకునేటువంటి నీ బిడ్డ ఎవరైతే ఉన్నారో తను ఇప్పుడు తప్పటడుగులు వేస్తుంది. చిన్నప్పుడు
తప్పటడుగులు వేసిన వయసులో నా బిడ్డ ఎక్కడ కాలు జారి పడిపోతుందేమో అని చెప్పి భయంతోటి చేతులు పట్టుకొని నడిపించావు. అలాగే తనకి లోకాన్ని చూపించేటప్పుడు మంచికి చెడుకు వ్యత్యాసాన్ని నేర్పించావు. ఈ రోజున తనకు రెక్కలు వచ్చి ఇప్పుడిప్పుడే ఎగరటాన్ని మొదలుపెట్టింది. ఈ ఎగిరే పక్షంలో ప్రపంచంలో తనకు అనేక రంగులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క రంగుల ప్రపంచంలో సంతోషం వైపు ఎగిరే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ సంతోషం తాత్కాలికమే అని గుర్తించలేకపోతుంది. నువ్వు ఈ ఒక్క విషయం పట్ల నా బిడ్డ ఇటువంటి తప్పు పని చెయ్యదు అనే పూర్తి నమ్మకాన్ని పెట్టుకుంటే నువ్వు నిజంగా పప్పులో కాలేసినట్లే అవుతుంది. ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అంటే, నీ బిడ్డ గతంలో నీ మీద చూపించినటువంటి ప్రేమ, శ్రద్ధ, ప్రతి చిన్న విషయాన్ని కూడా నీతో పంచుకోవడం, అలాగే తను వెళ్ళే స్కూల్లో కానీ తను వెళ్ళే కాలేజీలో కానీ ఏ చిన్న గొడవ జరిగినా నీతో వచ్చి అమ్మ ఇలా జరిగింది, అమ్మ అలా జరిగింది అని చెప్పి తను ప్రేమగా అన్ని పూసగుచ్చినట్లుగా నీకు వివరించిన నీ బిడ్డ ఈ రోజున ఏకాంతంగా ఉండటానికి, ఒంటరితనంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంది అంటే తన మనస్సులో మార్పు వచ్చింది అని చెప్పి గమనించాలి. అలాగే తనకి ఏదైనా మంచికి చెడుకు నువ్వు వ్యత్యాసాన్ని నేర్పిస్తున్నా, లేదా వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు చేసింది తప్పు, ఇలా నువ్వు ఉండకూడదు అని చెప్పి ఏదన్నా ఎవరి గురించైనా ఉదాహరణగా చెప్పినా, లేదా నువ్వు ఈ యొక్క కట్టుబాట్లు దాటకూడదు, ఇటువంటి తప్పిదాలు చేయకూడదు అని చెప్పి కొంచెం బిగ్గరగా అరిచి చెప్పినా నీ బిడ్డ భయపడుతూ, ఆందోళన చెందుతూ, ఒక్కొక్కసారి కోపాన్ని చూపిస్తూ, నాకెందుకు ఇలా చెప్తున్నావు, నన్నెందుకు ఇలా ఆదేశిస్తున్నావు, ఇటువంటి మాటలు నాతో పంచుకోవద్దు, ఇటువంటి మాటలు అసలు నా ఎదుట మీరు మాట్లాడుకోవద్దు అని చెప్పి వెంటనే తక్షణమే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుందా? అయితే నువ్వు ఖచ్చితంగా నీ బిడ్డ గురించి భయపడాల్సిందే. ఎందుకు అంటే నీ బిడ్డ నీతో కంటే కూడా ఎక్కువగా మొబైల్ ఫోన్ తోటి టైంని స్పెండ్ చేస్తుందా? అలాగే నీ బిడ్డ ఎక్కువగా ఎవరెవరితోనో తెలియకుండా మెసేజ్లు, చాటింగ్లు, ఇన్స్టాగ్రాముల్లో ఎక్కువసేపు ఉంటుందా? అలాగే నీ బిడ్డ ఎక్కువగా తన స్నేహితులతోటి మంచి చెడు తెలుపుకుంటూ ఎవరో ఒక 2-3 స్నేహితులతోటి ఒక బంధాన్ని ఏర్పరచుకొని తన యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలన్నింటినీ కూడా వారితో పంచుకుంటూ తను నీ దగ్గరికి వచ్చేసరికి ఇష్టం లేని మానసిక స్థితిని చూపిస్తూ ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోదామా, ఏ వంక పెట్టుకొని వెళ్దామా, ఏ వంక దొరికితే ఎలా తప్పించుకుందామా అని చెప్పి వెతుకుతూ ఉందా? అయితే ఖచ్చితంగా నీ బిడ్డ తప్పుడు దారిలో నడుస్తుందేమో అని నువ్వు అనుమానపడాల్సిందే. ఎందుకు అంటే నీ బిడ్డ ఒకరి వలలో చిక్కుకోబోతోంది. నీ బిడ్డ ఒకరి చేతిలో మోసగింప పడబోతోంది. నీ బిడ్డ ఒకరి మాయ మాటల్లో పడబోతోంది. తను వెతుకుతూ ఇప్పుడిప్పుడే రెక్కలు వచ్చి ఈ ప్రపంచాన్ని ఒక రంగుల ప్రపంచంగా చూస్తూ తన కంటికి ఏదైతే ఆకర్షణీయంగా కనిపించిందో అక్కడే వాలిపోవాలి అనుకుంటుంది, అక్కడే ఉండిపోవాలి అనుకుంటుంది. అక్కడ ఉండటం వల్ల, అక్కడికి వెళ్ళడం వల్ల, ఆ దారిని ఎంచుకోవడం వల్ల తనకి ఎంతటి నష్టం జరుగుతుందో, అలాగే తన తల్లిదండ్రులకు ఎంత వేదన కలుగుతుందో, తన భవిష్యత్తు మీద ఎంత దెబ్బ కొడుతుందో అది ఏమీ కూడా ఆలోచించుకోలేని వయస్సులో నీ బిడ్డ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏవైతే ఆ బిడ్డను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉన్నాయో, ఏవైతే తన మనస్సుకు సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయో, ఏవైతే తనకి ఇప్పుడు జరుగుతున్నది నచ్చుతూ ఉందో, ఏదైతే తను బయట చూసింది, తనకి ఇష్టమైంది, తన మనసుకి నచ్చింది,
తను కోరుకుంటున్నది, తన భవిష్యత్తును ఇదే అనుకుంటూ ఉందో, దానివల్ల తన జీవితంలో ఒక వయసు వచ్చిన తర్వాత, అంటే తనకి ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత, తనకంటూ ఒక అనుభవం అనేది ఏర్పడిన తర్వాత, తన యొక్క దుస్థితి అనేది ఎంతలా దిగజారిపోయి ఉంటుంది అంటే, పూర్తిగా చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా తన యొక్క దుస్థితి మారిపోతుంది. అలా ఆకులు పట్టుకున్నా కూడా తన కాలిన చేతులు నయం కావు అని, అలా ఆకులు పట్టుకున్నా కూడా తన చేతులతో తను ఏమీ చేసుకోలేదని, ఇక పూర్తిగా కాలిపోయిన తన చేతులను చూసి తను ఏడవటం తప్ప తను అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు అని చెప్పి, అక్కడ తన జీవితం పూర్తిగా నాశనమైపోయింది అని చెప్పి తను కూర్చొని ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఏడ్చుకున్నా కూడా తనకి ఉపయోగం అనేదే లేదని తను ఇప్పుడు గ్రహించలేకపోతోంది. కానీ ఈ యొక్క అన్ని ప్రమాదాల నుంచి, ఇటువంటి వేదనల నుంచి ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఒక వలలో తను పూర్తిగా చిక్కుకుపోయి బయటకు రాలేక ఆ పంజరంలో గిలగిల కొట్టుకుంటూ చావలేక బ్రతకలేక ఒక మధ్యస్థమైన జీవితాన్ని అనుభవిస్తూ, అయ్యో నేను ఆ రోజు తప్పు చేశానే, అయ్యో నేను ఆ రోజు పొరపాటు చేశానే, ఇప్పుడు బాధపడుతున్నాను, ఆ రోజు ఎవరి మాట వినలేదు, ఆ వయస్సు నాకు అలా అనిపించింది, ఆ సమయంలో నాకప్పుడు అలా చేసింది సంతోషకరంగా అనిపించింది, మా అమ్మ నాన్న నాకు ఇంత చెప్పారే, మా అమ్మ నన్ను కూర్చోపెట్టుకుని నాకు ఇది తప్పు ఒప్పు అని చెప్పిందే, నేను గ్రహించలేకపోయానే అని చెప్పి తను ఎంత కుమిలిపోయినా కూడా ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు అని చెప్పి తనకు తెలియడం లేదు. కేవలం తన జీవితాన్ని, తన బంగారం లాంటి భవిష్యత్తును తను పతనం చేసుకోవడం మాత్రమే కాకుండా, ఇటు కుటుంబ పరువుని తీస్తూ, నలుగురిలో ఒక చెడ్డ ముద్రను వేస్తూ, తనకి పుట్టబోయే సంతానం గురించి కూడా ఆలోచించకుండా, తన బిడ్డల తన బిడ్డల యొక్క భవిష్యత్తుని కూడా ఒక అంధకారంలోకి నెట్టివేసి పూర్తిగా తను తల పట్టుకొని కూర్చునే దుస్థితి అనేది ఏర్పడబోతోంది. ఇదంతా కూడా నేను నిన్ను భయపెట్టాలి, లేకపోతే నువ్వు కంగారు పడిపోవాలి, లేకపోతే నీ బిడ్డ చదువుని ఆపేయాలి, లేకపోతే నీ బిడ్డకు వెంటనే నువ్వే ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేయాలి, లేదా తనకి వయసు వచ్చేంత వరకు కాపలా కాసుకొని నీతో పాటే ఉంచుకోవాలి. ఇవన్నీ ఆశించి నేను చెప్పడం లేదు తల్లి. ఎందుకంటే ఇక్కడ విధి అనేది ఒకటి ఉంటుంది, కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ బ్రహ్మదేవుడే తన కూతురి జాతకంలో విధవరాలు అయినటువంటి జాతకాన్ని మార్చలేకపోయాడు. ఇక్కడ కేవలం మానవులిగా నువ్వు ఎంత మాత్రం చేయగలుగుతావు? కాకపోతే మానవ ప్రయత్నం అనేది చేయాలి. ఈ యొక్క మానవ ప్రయత్నం అనేది నువ్వు చేస్తూ 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 ఉండగా ఎదుటి వారికి ఏదో ఒక సమయంలో కళ్ళు తెరుచుకుంటాయి. అలా కళ్ళు తెరుచుకొని తన జీవితం మీద తను ఒక ప్రత్యేకమైన శ్రద్ధను చూపుకొని తను చేస్తున్నది తప్పు అని గ్రహించే విధంగా నీ యొక్క మాట తీరు, నీ యొక్క ప్రవర్తన ఉండాలి. అలాగే తను ఏదైతే తప్పు చేస్తుందో అది తనకు తెలిసే విధంగా తల్లిదండ్రుల మాట విని భవిష్యత్తుని బంగారంలా మార్చుకొని ఇవాల్టి రోజున ఆ అదృష్టపు జీవితాల్లో బ్రతుకుతున్న వారిని ఉదాహరణగా నీ బిడ్డలకి చూపించాలి. అలాగే ఇటువంటి తప్పులు చేసి ఎంతమంది వారి యొక్క జీవితాలను నాశనం చేసుకున్నారో అలా
వారి యొక్క జీవితాలని కూడా ఉదాహరణగా చూపించాలి. ఇప్పుడు వారి యొక్క వయస్సు ప్రభావం అనేది ఎంత దారుణంగా ఉంటుందో, అలాగే ఇప్పుడు వారికి ఉన్నటువంటి హార్మోన్ల ప్రభావం అనేది ఎంత తప్పుగా ఉంటుందో వారికి అర్థమయ్యే రీతిలో ఒంటరిగా కూర్చొని చెప్పుకోవాలి. మంచికి చెడుకు తేడా నేర్పించాలి. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ లోకం తీరు ఏ విధంగా ఉంది, అలాగే ఎదుటివారు ఎంత స్నేహితుడైనా కానీ, ఎంత స్నేహితురాలైనా కానీ ఎదుటి వారిని నాశనం చెయ్యాలి అని వారి మాటలు ఎంత ప్రేరణ ఇచ్చే విధంగా ఉంటున్నాయి. అలాగే వారు ఒక సేఫ్ జోన్లో ఉండి పక్కవాడిని డేంజర్ జోన్లోకి నెట్టి ఎంతవరకు వారి జీవితాన్ని టైంపాస్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఎదుటివారు అవతలి వారికి నష్టాన్ని కలిగించి వీడు ఆ నష్టాన్ని చూసి ఎంతవరకు ఆ యొక్క మానసికమైనటువంటి రాక్షసానందాన్ని పొందుతున్నాడు. ఇదంతా కూడా వారికి వ్యక్తిగతంగా అర్థమయ్యే విధంగా ఒక తల్లి స్థానంలో లేదా ఒక తండ్రి స్థానంలో ఉండి నువ్వు చెప్పి తీరాలి. ఆ విధంగా చెప్పిన తర్వాత ఒకసారి చెప్తే మార్పు రాదు, 2 సార్లు చెప్తే మార్పు రాదు. ఎప్పుడైనా మార్పు రావడానికి సమయం పడుతుంది. అప్పటి వరకు వేచి ఉండాలి. ఎంతవరకు నీ ప్రయత్నం చేయగలుగుతావో అంతవరకు నీ ప్రయత్నం చేయగలగాలి. నీ ప్రయత్నం నువ్వు చేసి, నువ్వు చేయాల్సిందంతా కూడా చేసి, చెప్పాల్సిందంతా కూడా చెప్పి, ఎంతవరకు చదివించగలుగుతావో అంతవరకు చదివించి, చివరకు వారి కాళ్ళ మీద వారు నిలబడేలా చేయగలగాలి. ఎందుకు అంటే ఇక్కడ కడుపున బిడ్డలని కనగలమే కానీ వారి యొక్క రాతలని కనలేము. కాబట్టి రేపటి రోజున మంచైనా చెడైనా పరిస్థితులు తలక్రిందులుగా మారినా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బ్రతకగలగాలి. దానికి చదువు ఎంతో అవసరమవుతుంది. కాబట్టి ఆ చదువునైనా కానీ పూర్తి చేయించగలగాలి. కాబట్టి బిడ్డ, ఆందోళన వద్దు, కంగారు వద్దు. ఎంత కాదనుకున్నా, ఎంత తెలుసో తెలియకో నీ బిడ్డ ఈ వయసు అటువంటిది కాబట్టి ఎటువంటి తప్పులు చేసినా నువ్వు మందలించుకొని ఆ బిడ్డను సున్నితంగా మార్చుకొని, నీ రక్తం నువ్వు చెప్పిన మాట వింటుంది అని చెప్పి నమ్మి నువ్వు చేసే ప్రయత్నం కనుక నువ్వు చేసినట్లయితే ఖచ్చితంగా నీ బిడ్డ యొక్క పరిస్థితిని నువ్వు మార్చుకునే ఆ యొక్క సత్తా, ఆ యొక్క ఇది అనేది నీలో ఉంటుంది. కాబట్టి నీ కడుపున పుట్టిన బిడ్డ గురించి ఈరోజు ఇవన్నీ కూడా నీతో చెప్పాలి అన్నదే నా యొక్క ఉద్దేశం. ఎందుకు చెప్పాను, ఈ మాటలన్నీ ఎందుకు నీతో చెప్పాల్సి వచ్చింది, అసలు నీ బిడ్డ పరిస్థితి ఏ స్థాయిలో ఉంది, అలాగే నీ బిడ్డ గురించి ఇటువంటివి జరుగుతున్నాయా లేదా, ఒకవేళ జరగకపోతే సంతోషమే, ఒకవేళ జరిగితే రేపొద్దున నీ బిడ్డ ఒక్కటే బాధపడదు కదా, తనని చూసి నువ్వు కూడా బాధపడతావు కదా. కాబట్టి ఆ బాధ నుంచి విముక్తి పొందటానికి ఏ దారిన అడుగు వేయాలి, అలాగే నేను నిన్ను 48 గంటల లోపే వినమన్నాను అంటే నీ బిడ్డ ఎటువంటి స్థాయిలో ఉంది, తనని మార్చుకోవడానికి ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, నీ బిడ్డ ఒక స్థాయిలో ఉండాలి అంటే ఎంత టైం పడుతుంది, మంచికి చెడుకు తేడా ఎప్పుడు తెలుసుకుంటుంది, ఏ దారిలో వెళ్ళి తన యొక్క మార్పుని ప్రయత్నం చేస్తావు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నువ్వు నీ బిడ్డకి అర్థమయ్యే విధంగా చెప్పే బాధ్యత అనేది నీ మీదనే ఉంది. ఇది అందరి గురించి ఉద్దేశించి చెప్పినది కాదు బాబాగారు. ఎందుకంటే 100 మంది అమ్మాయిలు లేదా 100 మంది అబ్బాయిలు ఉంటే 100 మంది అమ్మాయిలు 100 మంది అబ్బాయిలు ఇలా ఈ స్థాయిలో ఉన్నారు అని కూడా తెలపడం లేదు. కానీ ఇప్పుడు సమాజంలో కొంతమంది జీవితాలలో తెలిసి తెలియని వయసులో ఇటువంటి తప్పులు ఈ యొక్క మొబైల్ ఫోన్ల వల్ల, అలాగే వాళ్ళు తిరుగుతున్నటువంటి స్నేహితుల వల్ల, వాళ్ళు చదువుతున్న కాలేజీల్లో స్కూళ్ళల్లో ఏర్పడే పరిస్థితుల వల్ల జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి తల్లిదండ్రి
ఏమరపాటుగా ఉండకుండా బిడ్డల పట్ల జాగ్రత్తగా ఉండాలి అన్న ఉద్దేశంతో బాబాగారు ముందుగానే ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో ఇది మీకు తెలియపరిచారు. కాబట్టి ఈరోజు బాబాగారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. అలాగే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.